క్యారెట్ హల్వాని ఇలా సింపుల్గా కోవా లేకుండా టేస్టీగా చేసేద్దామా? క్యారెట్ హల్వా కోసం ఇలా 6 బుజ్జి క్యారెట్లని తీసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకొని ఇలా గీరుకోవాలి. ఇలా గీరింది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో 1 కప్పు మిల్క్ పోసుకొని కలుపుతూ ఉండాలి. వేరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక క్యారెట్ని గీరుకున్నాం కదా, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అలా కలుపుతూనే ఉంటేనే కొద్దిగా దగ్గరకు పడుతుంది. అప్పుడు షుగర్ వేసుకొని 1 కప్పు ఇలా కలుపుతూ ఉండాలి. ఆ షుగర్ అంతా అందులో మెల్ట్ అయ్యి ఇంకాస్త దగ్గరకు వస్తుంది. అప్పుడు అలానే లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో కొద్దిగా ఇలాంచీ పౌడర్ వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అలా మిల్క్ ఇటు కలుపుతూ ఇంకొక సైడ్ ఇలా మనం క్యారెట్ని కలుపుతూ ఉంటే ఇలా చూడండి, పైకి మనం షుగర్ వేసాం కదా, అందులో మెల్ట్ అయింది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ మరిగిన పాలని క్యారెట్లో వేసి బాగా కలపాలి. ఈ కలపడంలోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక మిల్క్ అంతా అందులో అబ్జర్వ్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బాదం కాజు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. అంతే, సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా అవుతుంది. ఇలా దగ్గర పడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్.